ఏపీలో మరో రాజకీయ హత్య కలకలం రేపుతోంది. వినుకొండలో రషీద్ హత్య మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కర్నూలులోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడును రాళ్లతో కొట్టి నరికి చంపారు దుండగులు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేశాడంటూ సుబ్బారాయుడిని హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అనుచరుడు. హత్య నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీతారామపురంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. గతంలో సంచలనం రేపిన వినుకొండలో రషీద్ హత్య మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. రషీద్ను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు దుండగులు. రషీద్ హత్యపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్. వైసీపీ నేతలపై దాడులు, హత్యలు నిరసిస్తూ జూలై 24న ఢిల్లీలో నిరసన దీక్ష కూడా చేపట్టారు జగన్. ఈ నేపథ్యంలో తాజాగా మరో రాజకీయ హత్య జరిగింది. శిల్పా చక్రపాణి అనుచరుడు అయినటువంటి ఈ నేతని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన్ను అతి దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొకసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సుబ్బారాయుడిని వైసీపీకి గత ఎన్నికల్లో పనిచేసినందుకు మద్దతు ఇచ్చినందుకే హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్నూలులోని సీతారామపురంలో రాళ్లతో కొట్టి నరికి వైసీపీ నేత సుబ్బారాయుడిని చాలా దారుణంగా హత్య చేశారు దుండగులు. వినుకొండలో రషీద్ హత్య మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా సీతారామపురంలో కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేశాడనే కోపంతోనే ప్రత్యర్థులు సుబ్బారాయుడిని హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అనుచరుడు. హత్య నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారాయి. సీతారామపురంలో పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో సంచలనం రేపిన వినుకొండ రషీద్ హత్య తర్వాత మళ్ళీ రాజకీయ హత్యగా ఏపీలో ఇది నమోదైంది. అప్పుడు నడి రోడ్డుపై రషీద్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. రషీద్ హత్యపై వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వినుకొండ వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా అక్కడ భారీగా జనాలు తరలివచ్చారు. అక్కడ వాళ్ళకు సానుభూతి తెలుపుతూ మద్దతుగా చాలామంది అక్కడికి వచ్చిన పరిస్థితి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అక్కడే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, ప్రభుత్వంపై ఇక ఏమాత్రం ఊరుకునే లేదంటూ ఢిల్లీ వేదికగా మొత్తం జాతికి దేశానికి తెలిసేలా ప్రభుత్వ అరాచకాలను వివరిస్తామంటూ ఆయన చెప్పడం. తర్వాత జూలై 24న ఢిల్లీలో ఆయన నిరసన దీక్ష కూడా చేపట్టారు. వివిధ రాజకీయ పక్షాలు కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలపడంతో ఒక్కసారిగా ఆ విషయం అప్పుడు జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ హత్య ద్వారా మళ్ళీ మరొక రాజకీయ హత్య జరిగిందని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి ప్రధాన అనుచరుడు సుబ్బారాయుడిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి నరికి చంపినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సుబ్బారాయుడు వైసీపీకి అనుకూలంగా పనిచేశాడనే కారణంతోనే అతన్ని హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారిగా ఈ హత్య నేపథ్యంలో మళ్ళీ పరిస్థితులు ఉధృతంగా మారడంతో ఆ ప్రాంతంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆంక్షల వలయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీతారామపురంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి.